DGP sir for our complaint. So could you say this? This is the DGP office and we will meet him for our complaint. ఏం కావాలి అది చెప్పు. దేనికి కంప్లైంట్ మాట్లాడారు? ఏం కంప్లైంట్? ఎక్కడ ఉంటారు మీరు? నేను అమీర్పేటలో ఉండేవాడు. అమీర్పేటలో మాట్లాడు ఉండేవాడు. పరిష్కరించలేకపోవడం వల్ల డీజీపీ గారిని కలవడం. ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు మీరు? ఏ తారీఖు ఇచ్చారు? రిసిప్ట్ మన దగ్గర కంప్లైంట్ ఇచ్చినట్టు మీకు రిసిప్ట్ ఇస్తారు కదా కంప్లైంట్ ఇచ్చే. కంప్లైంట్ ఇది ఇచ్చారు. ఇంకో కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోలేదు. అడిషనల్ చేసుకోలేదు. ఇంకో రిజిస్టర్ హాస్టల్లో ఈ కంప్లైంట్ రాత్రి నన్ను దోస్తారు మరి హాస్టల్లో నుంచి. ఈ కంప్లైంట్ హాస్టల్ అనుపమ హాస్టల్, అమీర్పేట అనుపమ హాస్టల్. అనుపమ హాస్టల్ వాళ్ళు గంటేశారు అక్కడ. దేని గురించి? ఈ కంప్లైంట్ ఇచ్చామని చెప్పి. అయితే ఆ విషయాన్ని ఏం చెప్పారు? కంప్లైంట్ నేను యాజ్ ఎ ఫినాన్షియలిస్ట్గా కిడ్నాప్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఏమన్నా క్రైమ్ చేసి కంప్లైంట్ దేనికి ఇచ్చింది? అదే సార్, యాజ్ ఎ ఫినాన్షియలిస్ట్గా పొలిటీషియన్స్ కానీ కిడ్నాప్స్ కానీ ఏమన్నా క్రైమ్స్ చేసిన స్కామ్స్ చేసినా మాట్లాడుకుంటాను నేను. అలా మాట్లాడినప్పుడు వాళ్ళు ట్రబుల్ చేస్తారు. అలా ట్రబుల్ చేసినప్పుడు కిడ్నాప్స్ మహేష్ బాబు గారి గురించి కంప్లైంట్ ఇచ్చాను అనమాట. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ట్రబుల్ చేస్తారు. వాళ్ళు ట్రబుల్ చేసింది కాబట్టి కంప్లైంట్ ఇచ్చారని చెప్పి హాస్టల్ గంటేశారు రాత్రి 2 గంటల వల్ల అర్ధరాత్రి నేను వెళ్ళి కంప్లైంట్ అమీర్పేటలో కూర్చుంటే వాళ్ళు ఏమో అర్ధరాత్రి చేయించి పక్క రోజు రండి కంప్లైంట్ తీసుకున్నాం. పక్క రోజు వచ్చే కంప్లైంట్ తీసుకోలేదు. తీసుకోకపోగా 3 రోజులు తిరుగుతున్నాను ఇక నేను. ఇక నా హాస్టల్ లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు, బ్యాగ్ పట్టుకుని తిరుగుతున్నాను. సార్ని కలుద్దామంటే ఇక్కడ అలా సార్ని కుదరొస్తాను. ఇక్కడ నిన్న వచ్చాను, ఇక్కడ కలవమన్నారు. పోలీసులు పోయి కంప్లైంట్ ఇచ్చినావు కదా, అడగడానికి లేదు సార్. డీజీపీ గారితో మాట్లాడొస్తాను అంటే ఇంకేం లేదు. నేను అడిగి చెప్తున్నాను ఇక్కడ డీజీపీ గారితో మాట్లాడాలి. నిన్న వచ్చి కలిసి కలవమన్నారు. సండే మన సాటర్డే వచ్చా. మన సాటర్డే వస్తే సండే సార్ నేను అల్లగా మాట్లాడుతున్నా. ఆకలితోనా సార్ నేను ఆకలితోనా? మీకు ఫుడ్ అయిపోతుంది, మీకు బాగానే ఉంది, బాగానే పొట్లు పెంచారు. ఇక నా పొట్టు ఏమంటారు? మా కడుపుమంటే ఏం చెప్పండి? కడుపుమంటే ఏం చెప్పంటారా? చెప్పండి. డీజీపీ గారు పిలుస్తుంటే పెద్ద మాట్లాడినా ఒకటే మీరు రమేష్ గౌడ్ గారు మీరు ఆపుతున్నాను సార్. మీకు అర్థం కంటే మా ప్రాబ్లమ్స్, మా కష్టాలు, మా బాధలని మీరు బాగానే తిని బాగానే పొట్టు పెంచుకున్నారు సార్. చేయండి, చెప్పండి. పర్సనల్ కాపారు సార్. ఇప్పుడు పర్సనల్ కాపారు. ఇప్పుడు మహేష్ బాబు గారు కంప్లైంట్ ఆపారు. అదే అంతేనా? లేకపోతే ఎందుకు ఆపుతారు మీరు చెప్పండి. ఇప్పుడు నేను మహేష్ బాబు గారు కంప్లైంట్ పెడుతున్నాను ఆపారు ఇక్కడ. డీజీపీ గారు
సార్ భయపడుతున్నారు? చిన్న మాట్లాడు. ఆకలితో ఉన్న మా కోపం నాకుంది, నా ఫ్రస్ట్రేషన్ నాకుంది. నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు మీ ఫుడ్ అయిపోయింది, బాగానే ఉంది, మా ఫుడ్ అవ్వలేదు అడుగుతున్నాను. అదే డీజీపీ తరఫున మా కష్టం మీరు ఎందుకు దోచుకుంటారు అంటున్నాను. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, నా కష్టం మీరు దోచుకుంటున్నారు. ఇప్పుడు నేను బయట వేసుకుంటున్నాను, నేను కష్టపడిన ఉంటుంది. మీ డ్యూటీ నేను గట్టి చేస్తే నాకు ప్రాబ్లం ఉంటుంది కదా. మీరే చేయట్లేదు. మీరు అవసరం నా లోపలికి వెళ్ళండి, మీరు అవసరం కదా. ఇప్పుడు మీ డ్యూటీ అది కాదు. మీరు లోపలికి పంపించాలి, డీజీపీ తను రావడం కోసం పంపించాలి. మీరు పంపించాలి, మీ డ్యూటీ తప్పు చేస్తారంటే కదా. లోపలికి పంపేరు, ఎందుకు పంపించారు? లోపలికి పంపేరు, ఎందుకు పంపించారు? పంపేరు. కూర్చోడానికి లేదు సార్, డీజీపీ చూడండి, పర్లేదు, తప్పేం లేదు. ఎలాగ చచ్చిపోలేదు అడిగి ఉన్నాను ఇక్కడ నేను. మరి మీ దగ్గర వస్తాను, మీరు చంపేయండి. ఎలా కంప్లైంట్ ఇచ్చేద్దాం మీద మీరు ఆపారు ఇక్కడ, అతను ఆపారండి. ఏది వరగలుగుతారా? అలాగే వరగలుగుతాడు. లోపలికి వెళ్ళినప్పుడు ఎందుకు వస్తున్నాను అక్కడ? లీడర్ కూడా చూడాలనుకున్నారా మీరు చేస్తే కానీ? ఎందుకు సార్ ఇప్పుడు మహేష్ బాబు కంప్లైంట్ ఇచ్చి ఆపారు, తాగుతారు మీరు? ఎవరిని ఆపండి, ఎవరిని ఆపండి, మీరు నన్ను ఎందుకు ఆపారు? ఇప్పుడు ఎంతో మంది వెళ్ళారు, ఎవరిని ఆపాలి, నన్ను ఎందుకు ఆపారు? ఇప్పుడు పేపర్ చూపించిన ఆపారా, మాట్లాడింది ఆపారా? మీరు చెప్పాలి ఇప్పుడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? చెప్పండి. మీ తిండి అయిపోయింది, మీరు కబులు మా తిండి మీరు ఇబ్బంది పడుతున్నాయి కదా. మీకు అంత వాన పొట్టలు వచ్చి తినేసి నేనే ఆడుతున్నాను సార్. ఎందుకు ఆపడతారు మీరు? ఇప్పుడు నేను మరి ఎందుకు ఆపడతారు? పర్సనల్గా మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీరు పర్సనల్గా తీసుకున్నారు. అందరూ అందరూ వెళ్తారు, ఎందుకు ఆపారు? అందరూ వెళ్తే అందరూ ఒక్కడి ఎందుకు ఆపారు? అంతమంది వెళ్తారు, ఒక్కడి ఎందుకు ఆపారు? దివాకరం అలాగే అంతమంది వెళ్తే జనాలు లేరు కూడా చూడాలనుకుంటారా? వాళ్ళ పరిస్థితులు వేరు తిరుగుంటాయి. మీరు ఒప్పుకుంటే నాకు పిల్లలు మాట్లాడుతున్నారు, పర్సనల్గా మాట్లాడి అనుకో తొక్క కిందేసి మీరు తీసుకున్నారు కిందేసి. ఇప్పుడు ఎంతమంది ఎవరిని ఇప్పుడు పర్సనల్గా మీరు ఎవరు చెప్పండి, చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఎవరిని ఆపారు? నోరు మూసుకోని చెప్పి చేయండి, మీ పని చేయండి. ఐడి కార్డు ఉండదు ఫ్రీలాన్స్ అంటారు. యూట్యూబర్లకి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఐడి కార్డ్స్ ఉండవు. యూట్యూబర్లు తెలుసు కదా, వెబ్సైట్ యూట్యూబ్ పంపింగ్ ఛానల్ నేమ్ పంపింగ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మరి ఇలాగే ఎడ్యుకేటెడ్గా స్టార్లు ఉన్నాయంటే ఎడ్యుకేట్ చెప్పింది పంపింగ్ ఛానల్ నేమ్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో వస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి. మీడియా డౌట్ కామెంట్ చేయండి. జర్నలిస్ట్ అంటే ఏంటంటే టైం టైంలో మాట్లాడుకుంటారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో మేము ఏముంటే అన్ని చేస్తాం. మీరు ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేయండి, డౌట్ కామెంట్ చేయండి. ప్రాబ్లమ్ తప్పని కామెంట్ చేయండి. ఏమంటే మీరు ధైర్యంగా 150 ఉన్నట్టుంది ఇప్పుడు, అంతే కదా. ఏంటంటే వేల కోట్లు స్కామ్ అలా చెప్పు, వేల కోట్లు స్కామ్ నేను చెప్తే ఒక మాట ఏం లేదు తప్పలేదు. ఇప్పుడు 100 రూపాయలు తిరిగి వచ్చింది, 100 రూపాయలు పంపించండి. ఆపాలి అంతే కదా. ప్రజలందరూ చూడాలన్నారు. ఎంతమంది ఉన్నారు సార్? అది ఇన్ఫర్మేషన్ అందరూ సబ్స్క్రైబ్ చూస్తూ అందరూ తెలుసు. జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్
ఇంపార్టెంట్ ఎవిడెన్స్ సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయ్యింది సార్ మీ స్టేషన్లో జరిగింది కానీ ఉంటాయి సార్ ఒకటి లేదు ఇప్పుడు జరిగింది కూడా రేపు ఉంటుంది మీకు చెప్తాను కదా ఇక్కడ జరిగింది కూడా రేపు ఉంటుంది మీకు ఏదో డౌట్ ఉంటే ఏదో కామెంట్ చేయండి కామెంట్ రెస్పాండ్ అవుతుంది మీకు ఏదో డౌట్ వచ్చినా కామెంట్ చేయండి సార్ అదే సార్ జర్నలిజం అంటే అదే అర్థమైందా జర్నలిజం అంటే అదే బుద్ధులు కూడా తీసుకుంటారు ఎవరో రకమైన తీసుకుంటారు అండ్ మోదీ గారు ఎలా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కూడా నాకు అన్నీ చెప్పారు అది కూడా బాగుంది అండ్ ఇక్కడ మెట్రోపాలిటన్ ఉన్నాయి కదా అందులో ఉద్యోగాలు ఎందుకు పోయినాయి అని ఖాళీ ఉందన్నమాట బయట డబ్బా పెట్టాడు స్కాన్ చేసుకోమంటున్నాడు ఉద్యోగాలు పోవడానికి కారణం మీ డబ్బాలు అయిపోతుందని చెప్పి అందుకే కూడా చెప్పాను ఆ ఉద్యోగాలు ఎందుకు పోయినాయి ఆయన చెప్పిన తర్వాత పక్క స్టేషన్కి వెళ్ళగానే సార్ ఇది 1 నెంబర్ ప్లాట్ఫామ్ ఎక్కడనే చెప్పారు అవసరం ఉందని చెప్పడం మా పని చేసుకుంటాం అదే సార్ మా పని ఎప్పుడైతే మా పని చేసుకుంటాం మీ పని చేసుకుంటే మా పని చేసుకుంటాం మీ పని మాకు ఇప్పుడు 100 రూపాయలు క్రియేట్ కట్టుకుంటాను 50 రోజులు మరి మీరు ఎట్మాడతారు నేను ఏ పనికి వస్తే మీరు ఏమాడుతున్నా నేను 1000 రూపాయలు పని చేసుకోవాలా నేను 1000 రూపాయలు పని చేసుకోవాలా నేను 1000 రూపాయలు పని చేసుకోవాలా నేను ఏ పనికి వచ్చి ఏం మాట్లాడుతున్నాను నీ లోపలికి వచ్చి నా పని ఫస్ట్ వేరే పని చేస్తాను అదే జర్నలిజం చెప్పాను లంచ్ ఉండండి ఎవరు లంచ్ ఉంటుందా ఏంటంటే లంచ్ కొరే పర్లేదు హాస్పిటల్ నేను అడుగుతాను ఎవరు లంచ్ కూడా కన్ఫర్మ్ చేస్తాను సింగల్ సార్ నేను చెప్తాను సింగల్ సార్ లంచ్ కూడా అంటున్నాను లంచ్ కూడా లంచ్ కూడా లంచ్ కూడా నేను చెప్తా ఎవరికి నీకు ఎందుకు ఇక్కడ క్రైమ్ జరిగితే ఇక్కడ మాట్లాడుతున్నాండి మనుషులు ఎవరు జనాలు చూడాలి అనుకున్నాడు లంచ్ కూడా తిట్టేస్తాం లంచ్ కూడా ఎవరు తిట్టేస్తాం లంచ్ కూడా ఏంటి ఎంత లంచ్ కంటే కానీ లంచ్ కానీ ఏం చెప్తా నేను అదే అడుగుతున్నాను అసలు ఏం పనికి వచ్చి ఏం మాట్లాడుతున్నాను నేను లోపల డీజీపీ గారు మాట్లాడకపోతే నువ్వు హోటల్లో పని చేసుకో పక్క పని చేసుకొని చెప్తున్నా డీజీపీ గారు కాదు నీ పని చూసుకోవాలి నాకు చెప్పకూడదు నువ్వు అదే నా పని నువ్వు చెప్పకూడదు నేను ఏ పనికి వస్తే నా పని చేసుకోవాలి నా పని అదే లోపల కాదు రావడం కొంచెం సార్ పక్కగా తీసుకొని ఇప్పుడు రైస్ బాబు అన్లిమిటెడ్ మీరు ఆపుతున్నారు మీరు నేను ఆపుతారా ఇంతమంది ఆపండి ఎందుకు ఆపని అడుగుతున్నాను నేను ఇప్పుడు అంతమంది ఆపని నేను ఇస్తానండి జనం చూస్తూనే ఉంటారు నవ్వుకుంటున్నారు అదే ఇంకోటి నేను ఇంకోటి తయారు చేస్తాను సేమ్ అదే కదా
ఇంగ్లీష్ వాళ్ళకి తెచ్చారు. అది ఒకటి ఇచ్చాను సార్, ఇంకొకటి కంప్లైంట్ రిజిస్టర్ చేయగలరు. ఇది కాదు సార్, ఇంకొకటి ఉంది. 2 కంప్లైంట్స్ ఇచ్చాను. ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు, ఇంకో కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళు రిజిస్టర్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు సార్, రిజిస్టర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాను. అయితే వాళ్ళు రెగ్యులర్గా టైం పడుతుంది. ఓకే నేను వచ్చేసాను, బట్ అయినా కూడా నాకు ట్రబుల్ అవుతుంది అండ్ నేను చెప్పాను కదా 2 days నుంచి ఫుడ్ లేదు ప్రాబ్లం అవుతుంది. సో సార్ని కలిసి అయినా సజెషన్స్ ఇస్తాను, వచ్చిన ప్లాన్ కానీ చెప్పాను. అదే అసలు సార్ని కలిస్తే అసలు సృష్టిల ప్రాయంగా ఏం చెప్తారు ఇలా చేయరు లేకపోతే ఇక్కడ మనిషి చక్కగా ఉన్నాడు ఇబ్బంది పడుతుంది సార్. పిఎస్లో కాదు సార్, పిఎస్లో ఆల్రెడీ నేను ట్రై చేస్తాను సార్, అక్కడ అవ్వడం నేను ట్రై చేస్తాను. ఇక్కడ సార్ని కలిసి అసలు ఏదో ఇష్యూ తగ్గదు. ఏంటంటే నా ప్రాబ్లం చెప్పాక రిలయన్స్ జర్నలిజం చేయడం వల్ల ప్రాబ్లం అవుతున్నాను. రిలయన్స్ జర్నలిజం చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది సార్. అది నాకు ఎకనామికల్గా ప్రాబ్లం అవుతుంది అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుంది అండ్ బయట కూడా ప్రాబ్లం అవుతున్నాను. అది నాకు వాళ్ళు ఏదైనా సపోర్టివ్గా జాబ్ ఒకసారి మాట్లాడతాను. నేను చెప్తాను సూచన పరంగా ఎలా ఉంటుంది, అతను ఏ సెషన్ ఇస్తారు అంటే అతను రేంజ్లో కొంచెం ఐడియా ఉంటుంది. నేను ఉంటే కంప్యూటర్లో ఇస్తాను, కంప్యూటర్లో ఉండేవాడిని ఇప్పుడు హాస్టల్లో ఉండి అక్కడ వల్ల బయటకు వచ్చాను. నేను నాది ఇచ్చేవాడిని సార్, అక్కడ నుంచి కాదు సార్, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ప్రాబ్లం అయింది, నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను, ఇక్కడ ప్రాబ్లం అవుతున్నాను సార్. ఇక్కడ ఇచ్చాను మరి, ఇక్కడ కూడా ఇక్కడ నేను 2 రోజులు ఉండాలన్నా లేకపోతే రిటర్న్ పోవాలన్నా ఏదైనా కూడా అంటే అది వదిలేయండి. బట్ ఇప్పుడు ఆర్డర్స్ అవుతున్నాయి, నాకు డబ్బులు అవుతుంది. ఈ విషయంలో సార్ సూచన పరంగా అసలు ఏం చేయమంటారు అంటే విజయంగారంటే అతని లెవెల్లో అతనికి కొంచెం ఐడియా ఉంటుంది అంటే యాజ్ ఏ హైయర్ లెజిస్లేషన్ అని కానీ లీగల్గా కానీ అతను ఏదో సాయం చేస్తారు అతని విషయంలో అని కలవడానికి వచ్చాను అతన్ని. ఇప్పుడు లీగల్గా కానీ లెజిస్లేషన్ అతనికి కొంచెం ఐడియా ఉంటుంది. హైయర్ లెవెల్లో ఉన్నారంటే అతను మనకు సపోర్టివ్గా సాయం చేస్తాను, లేకపోతే నేను సూచన పరంగా నాకు చెప్తాను విషయంలో అతను కలవడానికి వచ్చాను సార్. చెప్పాను కదా సార్, ఆర్డర్ కొడుతున్నారు ప్రాబ్లం అవుతుంది అండ్ నాకు ఉద్యోగం లేదు అండ్ ట్రబుల్ అవుతున్నాను. అతను నాకు ఇలాంటి అంటే జాబ్ విషయంలో కానీ ఇంకేదో విషయంలో అతను ఏం చెప్తారనే విషయంలో కలవడానికి సార్. పిఎస్ ఆల్రెడీ అయిపోయింది సార్, నేను ఇప్పుడు వెళ్ళి తిరుగుతున్నాను. ఇప్పుడు ఇంకా డీజీపీ గారు ఒకసారి కలిసి వెళ్తాను సార్. నేను సరే లేదు ఒకసారి డీజీపీ గారిని కలిసి వెళ్తాను. నేను వెయిట్ చేస్తాను సార్, అంతేగానే వెయిట్ చేస్తాను. పిఎస్లో కలిసి వచ్చాను సార్, నేను ఆల్రెడీ 2 సార్లు ఎస్ఆర్ నాకు పిఎస్ ఎస్ఆర్ పిఎస్ నా సార్ శ్రీనాథ్ రెడ్డి నేను కలిసి మాట్లాడడం జరిగింది. కొన్ని కోట్లు అండ్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు కూడా పర్సనల్గా మాట్లాడడం జరిగింది. కూడా కరెక్ట్గా ఇప్పుడు పర్సనల్గా తీసుకుంటున్నాయి సార్ ఇవన్నీ కూడా. ఏదైనా చేయండి సార్, నాకు వచ్చిన కంప్లైంట్ ఇచ్చాను. బట్ ఇప్పుడు ఒకసారి సార్ సూచన పరంగా నీ 6 రోజులు ట్రబుల్ అవుతున్నాను, నాకు మనీ లేదు. ఏం పర్మిషన్ చూపించి ఉంటే 3 గంటలు ఏదో విత్ ఎవిడెన్స్ ఇచ్చాను సార్ నేను. ఫోన్ చేసి కాంప్లైంట్ ఏంటంటే అప్పుడు ఎస్ఐ దగ్గర ఫోన్ చేయాలి. మాట్లాడితే ఏమైంది అది కేసు మాట్లాడి సార్. ఇప్పుడు కేసు గురించి మాట్లాడుతుంది కదా సార్, ఇప్పుడు నా ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది, ఇంటికి వెళ్ళడానికి వచ్చాను. ఇప్పుడు కేసు పట్టి ఇప్పుడు అయ్యేది కాదు, ఒకసారి అడగండి. కూర్చో సార్ అతనితో మాట్లాడుతుంటే మీరు ఏమో ఫోన్ చేయమన్నారు కదండి. తీసుకుని మాట్లాడుకున్నాం మనం. ఈ హారంలో అయితే ఎవరు ఉంచుకుంటారో నన్ను ఉంచుకోండి, వచ్చిన నష్టం లేదు. ఎలాగే నాకు భోజనాలు లేవు, తిండి లేదు, మీరైనా భోజనాలు పెట్టండి. భోజనం పెట్టిల్లా